అంజులో ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే ఓ పని చేయి, ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చాయి. ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసింది నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఈ ఆంజనేయ తలుపు తీసేదాకా బాత్తానే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫెలో, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి ఇక్కడ న్యూసెన్స్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది? మీరు కాదు సెక్యూరిటీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మన్నానా? లాడ్జికి రమ్మన్నానా? ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తిని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే రౌడీజం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం యాంగిల్ సెట్ చేసుకుంటాను. అబ్బా, అసలేం కావాలి నీకు? జాతకం. జాతకమా? ఎస్, నీకు నాకు కరెక్ట్గా ఉందో లేదో అని, నీకు కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్నగారు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి? ఏంటంట? మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. అదే, అది లేదనుకుంటున్నావా? నీకెంత ఉంటే నాకెంత ఉండాలి? ఏదో పెళ్లి చేసుకుని పొందుగా చూసుకుందాం అనుకున్నాను. నీకు ఆ యోగం లేనట్టుంది. చేతికి అందిన కూడిని కాలు దగ్గరికి వచ్చిన ముగ్గుని కాదనుకుంటే సంకనాకి పోతావు. జోక్ అనుకుంటున్నావా? చాలా సీరియస్. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. వెంటనే ఒప్పేసుకుని లోకు అయిపోతావనా? అంతేగా? ఎద్దవా దవడమే కొట్టేయగలను. మళ్ళీ వస్తానే వదలం.